అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. అధిక శ్రమతో ఒత్తిడితో అనుకున్న సమయంలో అనుకున్న పనులు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. మీ ఆలోచనలో అధిక శాతం సంతానం యొక్క అభివృద్ధి, సంతానం యొక్క టార్గెట్స్ని ఎలా రీచ్ అయ్యేటి చేయాలన్న విషయం మీద కూడా మీ దృష్టి అధికంగా కేటాయించడం వల్ల మీకు కూడా శ్రమ, ఒత్తిడి మొదలైనవి అధికంగా ఉంటాయి. ఆ నేపథ్యంలో ఘర్షణ సంతానంతో కూడా కొంత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు వృత్తిపరమైన విషయాల్లో కానీ, సంతానం యొక్క అభివృద్ధి యొక్క విషయంలో కానీ అధిక ఒత్తిడికి లోను కాకుండా మీరు మీ మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ, కుటుంబ వ్యవహారాల్లో ప్రశాంతత తగ్గకుండా జాగ్రత్త పడుతూ, ఆర్థిక వ్యవహారాల్లో మీరు ఆశించిన స్థాయిలో లేదన్న విషయంలో ఘర్షణ లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెడుతూ అనుకున్న ఫలితాలు అనుకున్న విధంగా సాధించడానికి మంచిగా ప్రయత్నం చేసి ముందు మీ మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళ విషయంలో దూర ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా కనబడుతుంది. ఉన్నత విద్య కొరకు కానీ, దూర ప్రయాణాల కొరకు కానీ ధనాన్ని ఖర్చు చేస్తారు. సామాజిక సేవ చేస్తారు. తండ్రి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. మంచి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు మీకు ఆనందాన్ని ఇవ్వడానికి కూడా అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే తల్లిదండ్రుల యొక్క సౌకర్యాల కొరకు, వారి యొక్క బ్లెస్సింగ్స్ కొరకు మీరు చేసే కార్యక్రమాలు కూడా అధికంగా ఉంటాయి. మీ యొక్క వ్యక్తిగత గౌరవం, శ్రద్ధ పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ మానసికంగా కొంత ఘర్షణ అనేది కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో కొంత తీసుకునే నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు కూడా అయ్యే అవకాశం ఉంది దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాల విషయంలో. కాబట్టి సంతాన అభివృద్ధి విషయంలో కానీ, దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కానీ, వ్యవసాయ భూములకు సంబంధించిన విషయాలు ఏదైనా సరే వీటికి సంబంధించిన విషయాల్లో, పెట్టే పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఆ విషయంలో తల్లిదండ్రులతో కూడా ఘర్షణ లేకుండా జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి మీకు మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఉంది. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళ విషయంలో ముఖ్యమైన విషయాలలో, అంటే విద్యా సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే ఆకస్మికమైన ధన ఆదాయం, ధనం మీకు ఖర్చు అయ్యే విషయాల్లో కూడా అధిక శాతం మీకు అవకాశాలు ఉన్నాయి. లాభపరంగానూ అవకాశం ఉంది. అదేవిధంగా ఖర్చుకు కూడా అంతే అవకాశం అనేది ఉంది. పెట్టే ఖర్చులు కూడా వీలైనంత వరకు మీరు వ్యవసాయ సంబంధమైన భూముల కొరకు కావచ్చు, లేకపోతే ఏదైనా ల్యాండ్స్ మీద, కన్స్ట్రక్షన్ మీద ఏదైనా మీరు పెట్టడానికి కూడా ప్రయత్నాలు అధికంగా చేస్తారు. అంతేకాకుండా ఈ విషయంలో గవర్నమెంట్ వ్యక్తులతో సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్లు, లేకపోతే వారితో మీరు డిస్కస్ చేయడం అనేది, అలాగే పై అధికారులతో దానికి సంబంధించిన లోన్ల కొరకు ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి కూడా అవకాశం ఉన్న సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఆ యొక్క లోన్లు తీసుకునే విషయంలో కావచ్చు, లేకపోతే వ్యక్తుల్ని మీరు కలిసి వారితో చర్చిద్దాం అనుకున్న సమయం కానీ కొంత ఆలస్యాలు, ఆటంకాల వల్ల కొంత మానసిక చికాకు అనేది ఉన్నా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. లేట్ అయినా మీకు పనులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే ఘర్షణకి లోనవ్వకుండా, మానసిక ప్రశాంతతను పోగొట్టుకోకుండా కొంత సంయమనం పాటిస్తూ ముందుకు వెళ్ళాలి.